బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇవాళ ఈడీ ముందు హాజరు కానున్నారు రానా దగ్గుబాటి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో విచారణకు సిద్ధమైంది ఈడీ. బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఎల్లుండి మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇవాళ ఈడీ ముందు హాజరు కానున్నారు రానా దగ్గుబాటి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో విచారణకు సిద్ధమైంది ఈడీ. బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఎల్లుండి మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. స్వాతి, జంగిల్ రమ్మీ యాప్ని ప్రమోట్ చేసిన అంశంలో దగ్గుపాటి రానా మరికొద్ది సేపట్లో ఈడీకి రాబోతున్నారు. అతనికి గతంలోనే ఈడీ అధికారులు ఒకసారి నోటీసులు జారీ చేశారు. అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల ఆ రోజు తాను రాలేని చెప్పడంతో మరోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. దానిపైన ఇవాళ విచారణకు రాబోతున్నారు. 11 గంటలకు విచారణకు రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈడీ కార్యాలయం వద్ద దగ్గుబాటి రానా వస్తున్నాడన్న సమాచారం తెలిసిన తర్వాత ప్రస్తుతం అయితే బందోబస్తు కూడా ఒకవైపు ఏర్పాటు చేశారు. అలాగే ఈడీకి సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడిప్పుడే తమ కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్తో పాటు గేమింగ్ యాప్కి సంబంధించిన అంశంలో ఇప్పటికే ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ను 6 గంటల పాటు విచారిస్తే విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించడం జరిగింది. ఇవాళ దగ్గుబాటి రానాను కూడా విచారించబోతున్నారు. ప్రధానంగా పాపప్ యాడ్స్కు సంబంధించిన దాంట్లో వీళ్ళు జంగిల్ రమ్మీ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేశారు ఈడీకి సంబంధించిన అధికారులు. ఎందుకంటే ఇదంతా కూడా చైనా బేస్డ్ కంపెనీ యాప్స్ కాబట్టి అక్కడి నుండి వీళ్ళకు మనీ లాండరింగ్ ద్వారా యాప్ ప్రమోట్ చేసినందుకు నగదు తీసుకున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ అంశంపైనే ప్రస్తుతం దగ్గుబాటి రానాను విచారించబోతున్నారు. దానికి తగ్గట్టుగా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అలాగే తన వెంట 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా తీసుకొని రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. కాబట్టి తన వెంట దగ్గుబాటి రానా బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా తీసుకొని మరికొద్దిసేపట్లో ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.